వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలైతే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుందని ప్రజలు అలాగే భక్తులు నమ్ముతూ ఉంటారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద అయితే భక్తులు బారులు తీరారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. శ్రీ వైకుంఠ ద్వార దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయాల్లో ఉన్నటువంటి అధికారులు కూడాను క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులను సౌకర్యార్థం పలు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే మరోవైపు కరోనా కూడా ప్రబలుతూ ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు కూడాను ఒకంత వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు మాస్కులు కూడా ధరించి వెళ్ళడం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. మాస్కులు కూడా ధరించాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఆలయాలకైతే భక్తులు అయితే పోటెత్తుతున్నారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అని కూడాను ప్రజలు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ముక్కోటి దేవతలు కూడాను స్వామివారిని ఈరోజు ఉత్తర ద్వార దర్శించుకుంటారు అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అయితే ముక్కోటి ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. మనకి ఆలయాలు కూడాను వైష్ణవ ఆలయాలు కూడా సర్వాంగ సుందరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. భక్తులు మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచే అంటే ఆలయాలు తెరుచుకోకముందు నుంచే అక్కడైతే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అయితే ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈరోజు దర్శించుకుంటే మనకు ఎన్నో మనకున్నటువంటి పాపాలు కూడా పోయి మనకి మోక్షం లభిస్తుంది అని కూడా ప్రగాఢంగా నమ్ముతారు భక్తులు. అలాగే రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుందని కూడా ఆలయ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరోవైపు ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అటువైపు తిరుపతికి కూడా భక్తులైతే పోటెత్తారు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజే చూసుకుంటే 1,00,000 అంటే దగ్గర ఒక 2 లక్షల వరకు కూడా ఆలయాలకి అయితే భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించి విఐపి దర్శనాలను కూడా అటువైపు టీటీడీ కూడాను దాన్ని ఆపడం జరిగింది. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కూడా క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడాను వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా కూడాను ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మరోవైపు చూసుకుంటే చలి తీవ్రత అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతూ ఉన్నాయి. వాటన్నిటిని లెక్క చేయకుండా కూడాను భక్తులు అంటే తెల్లవారుజామున 3:30-4 దగ్గర నుంచే కూడాను భక్తులైతే ఆలయాలకి పోటెత్తారు.